మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. गंगा मैया तेरी शरण में जो भी प्राणी आया उसका बेड़ा पार लगाया. गंगा मैया, गंगा मैया, गंगा मैया. हर हर गंगे, जय 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 हर हर गंगे. निर्बल का बल तेरा ये जल, अमृत जैसा सबके लिए. इसमें नहा के तन निर्मल हो, मन पावन हो जो इसको पिए. डूबे कभी ना उस पानी की नैया जिसकी तू बन जाए खिवैया. गंगा मैया तेरी जय हो जय हो जय हो. गंगा मैया हर हर गंगे, जय 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 हर हर गंगे. हर हर गंगे, जय 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 हर हर गंगे. जय 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 हर हर मैया. నారాయణ నారాయణ నారాయణ. మాత గురువర్ధన మహారాజు కుమార్తె సుమతి తల్లి కాబోతున్నది. గురువర్ధన మహారాజు సగరుని కోడలైన ప్రతిమకు గర్భవిచ్ఛిన్నం చేయాలనుకుంటున్నాడు. మాత ఇది ఏ విధంగా సమంజసం? దేవర్షి, విషయ వాసనలకు అధీనుడయ్యే మనిషి ఎప్పుడు తన స్వార్థం గొప్పదని భావిస్తాడో అప్పుడు పరమార్థం అతని స్మరణలోకి రాదు. పరమార్థాన్ని విస్మరించడమే మానవుని అధఃపతనానికి దారి. స్వార్థం మనుషుణ్ణి అంధుణ్ణి చేస్తుంది. అతని ఆలోచనలన్నీ సంకుచితమైపోతాయి. వివేకం అతన్ని విడిచిపెడుతుంది. గుణవర్ధన మహారాజు ప్రస్తుతం ఈ స్థితిలోనే ఉన్నాడు. ఆశతో కూడిన అతని దృష్టి అయోధ్య సింహాసనం మీదుంది. నారాయణ నారాయణ నారాయణ. దేవర్షి, నిస్వార్థ మనిషి ఎప్పుడైతే స్వార్థం వల్ల ప్రేరేపితుడవుతాడో అప్పుడు అతడు కుటిలత్వం మీద ఆధారపడతాడు. గుణవర్ధన మహారాజు ప్రస్తుతం ఈ దశలోనే ఉన్నాడు. అతను విస్మరించి ఉంటాడు తన కుమార్తె సంతానమే సగర మహారాజు సంతానం అవుతుందని, ఆ సంతానమే అయోధ్య నగరానికి వారసులవుతారని. ఆయనకి గుర్తులేనట్టుంది. రాకుమారుడైన అసమంజసుడు ప్రతిమల యొక్క సంతానం అయోధ్య వారసులు ఎన్నటికీ కాలేరని. ఎందుకంటే ప్రతిమ జన్మనివ్వబోయే బిడ్డ సగర మహారాజులకి పౌత్రుడవుతాడు. అయోధ్య నగర సింహాసనం మీద మొదటి అధికారం సగర మహారాజు పుత్రునిదే అవుతుంది, పౌత్రునిది కాదు. కానీ ఒక దాసీ ఆలోచనలతో ఏకీభవించే గుణవర్ధన మహారాజు నుంచి ఇక మనము ఏమి ఆశించగలుగుతాం? మహారాజు తన వివేకాన్ని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన చేస్తున్నదంతా అవివేకానికి అధీనుడై చేస్తున్నాడు. కానీ మాతా, ఈ అవివేకం గురువర్ధన మహారాజు చేత అనర్థం చేయిస్తోంది. ఇదంతా ప్రభు యొక్క లీల దేవర్షి. సగర మహారాజు పుత్రుడు పౌత్రుల ద్వారానే పృథ్వీలోకములో నా అవతరణ జరగబోతోంది మహర్షి. ఎందుకంటే ఇదే విధి విధానం. అయితే సగరుని కోడలైన ప్రతిమకు గర్భవిచ్ఛిన్నం కాదా మాతా? మహర్షి, జరిగేదాన్ని జరగనివ్వకపోవడం, జరగని దాన్ని జరిగేదానిలా మార్చగలిగిన సమర్థత కేవలం ప్రభువుకే ఉంది. ఈ సమయంలోనే కపిల మహామునీంద్రుడు 24 తత్వాలు నిండిన ప్రకృతి యొక్క సాంఖ్య యోగం ద్వారా జ్ఞానాన్నివ్వడం యోగమో అయోగమో కాదు కదా. నారాయణ 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 నారాయణ.
తపస్సు చేసుకోవడానికి ఆ స్థానం అనుకూలంగా ఉంటుంది. హే మహాప్రభు, ఇక మీద నా తపస్సులో ఎప్పుడు విఘ్నాలు రాకూడదు. శుభమస్తు. మహాభాగా, మా ప్రణామాన్ని స్వీకరించి మమ్ములను అనుగ్రహించండి. శుభం భూయాత్. కపిల మౌనీంద్ర, తమ ఆగమనంతో మా ఆశ్రమం పావనమైంది. తమ యొక్క సాంఖ్యయోగం మా మానసములందు కుతూహలం రేకెత్తించింది. మేము మా హృదయపూర్వకంగా శ్రద్ధతో సాంఖ్యయోగాన్ని అభ్యసించాలనుకుంటున్నాం. ప్రభు, తమరు మా ఆశ నిరాశ చేయొద్దు. దేవాదిదేవా, అకస్మాత్తుగా ఈ వాతావరణం మహోత్సవంగా ఎందుకు మారిపోయింది? అంతరిక్షంలో ఇంద్రదేవుడు, సూర్యదేవుడు, చంద్రదేవుడు, అగ్నిదేవుడు, వాయుదేవుడు, యమధర్మరాజు, మిగిలిన దేవతలు, అంతేకాకుండా అప్సరసలు, కిన్నెరలు, గంధర్వులు కూడా ప్రత్యక్షమయ్యారు. అది ఎందుకంటే దేవి, కపిల మహాముని సాంఖ్యయోగ విద్యని అందించబోతున్నాడు. అయితే కపిలముని 24 తత్వాల వివరణను ఇవ్వబోతున్నారా? అవును దేవి, దానితో పాటు సాంఖ్యయోగాన్ని కూడా ప్రకటించబోతున్నాడు. అంతరిక్షంలో దేవతలు కూడా భగవంతుని అమృతవాణిని వినాలని, భగవంతుడి నోటి నుండి వెలువడే ప్రతి మాటని గ్రహించడానికి ఉపస్థితులై ఉన్నారు. ఇటువంటి అవకాశం ఎన్నో యుగాలకు ఒకసారే వస్తుంది. నారాయణ నారాయణ నారాయణ. మాత, దేవతల జ్ఞానాన్ని అర్థం చేసుకునేందుకు ఉపస్థితులయ్యారంటే అది నాకు అవగతం అవుతుంది. కానీ ఏమిటి దేవర్షి? సగర మహారాజు ఈ సమయాన అక్కడ ఉపస్థితుడవడం. దేవర్షి, ఇది ప్రభువు లీల. పృథ్వీలోకమున జరగబోయే నా అవతరణకు ఎలాంటి అవాంతరమూ రాకూడదని సగర మహారాజుకి మెళకువలన్నిటినీ సూచిస్తున్నాడు. ఎలాంటి సూచనలు మాత? త్వరలోనే తెలుస్తుంది దేవర్షి. మనం ఈ వ్యర్థాలాపాలను ఆపి కపిల మహర్షి ముఖాన్నుండి వెలువడే విలువైన జ్ఞానాన్ని తెలుసుకుందాం. నారాయణ నారాయణ నారాయణ. వశిష్ఠ మహర్షి గుణగానాలు చేసిన కపిలమునీంద్రుడు ఈయనేనా?
కపిల మునీంద్రుడు నా ఎదురుగా ఉన్నారు. నేను వారిని ప్రత్యక్షంగా చూస్తున్నాను. నేనెంతటి అదృష్టవంతుణ్ణి. వశిష్ఠ మహర్షిని చూడటానికి వచ్చాను. కపిల మునీంద్రుల దర్శనమయ్యింది. ఋషివరులారా, మానవ మనస్సే సుఖోపభోగాలనే బంధనాలకి కారణం. మరి ఈ మానవ మనస్సే ముక్తి మార్గానికి కూడా కారణం. మనస్సు చంచలమైనది. విషయవాసనల వైపు త్వరితంగా ఆకర్షింపబడుతుంది. కానీ ఈ మనసు ఎప్పుడైతే పరమాత్మ వైపు ఆకర్షింపబడుతుందో మోక్షానికి కారణమవుతుంది. సాంఖ్యయోగం ఏముంటుందంటే పంచభూతాలు, పంచ తనుపరిమాణాలు, 4 అంతఃకరణలు, 10 ఇంద్రియాలు, 24 తత్వాలతో నిండిన ప్రకృతి ఎంతవరకు నిష్కృతంగానూ నిర్జీవంగానూ ఉంటుందంటే దాని లోపల ప్రకృతి యొక్క అధిష్టాన పురుషాత్మ ప్రవేశించునంతవరకు. గొప్పదనం శరీరానిది కాదు, అశరీరుడైన పురుషునిది. దాన్నే అందరూ ఆత్మ అంటారు. మునీంద్ర, తమరు చెప్పిన 24 తత్వాలను ఏకత్రితం చేసి ఈ ఋషులు విరాట పురుషుణ్ణి నిర్మించారు. కాని అతడు ఇంతవరకు జీవితుడు కాలేదు. వశిష్ఠ మునీంద్ర, నేను చెప్పిన 24 తత్వాలు ప్రకృతిలోని భాగాలు. ప్రకృతిని నడిపించేవి కావు. ప్రకృతిని నడిపించేవాడు ప్రకృతిలో ప్రవేశించాక అప్పుడే తమ నిర్జీవుడు సజీవుడవుతాడు. తమ ఋషులు నిర్మించిన విరాట పురుషుడు ఎక్కడున్నాడు? जन सुखदायक प्रणतपाल भगवंता ओम हितकारी है असुरारी सिंधु सुता प्रिय बंदा जय श्री सच्चिदानंदा जय श्री सच्चिदानंदा जय श्री सच्चिदानंदा। దేవతలారా, ఈ ఋషులంతా తమ యోగ సామర్థ్యంతో 24 తత్వాలను ఏకత్రితం చేసి నిర్మించినటువంటి అతడి అచేతన శరీరంలో తమ తమ స్థానాల్లో విరాజితులవ్వండి. కపిల మహాముని, తమరి ప్రతి ఆదేశం పాటించబడుతుంది. అగ్నిదేవా, ఈ విరాట పురుషుని ముఖంలో ప్రవేశించు. సూర్యదేవా, నీ కిరణాలతో ఇతని నేత్రాలలో ప్రవేశించు. వాయుదేవా, రా, ఈ విరాట పురుషుని నాసికలో ప్రవేశించు. మృత్యుదేవత, రా, నీ యథాస్థానంలో నీవు ప్రవేశించు.
ఇంద్ర, నీ శక్తితో నీవు కూడా ప్రవేశించు. ఓ చంద్రదేవా, రా, నీవితడి మనసులో ప్రవేశించు. బ్రహ్మ, వచ్చి నీవు ఇతని బుద్ధిలో ప్రవేశించు. చైతన్య పురుష, ఈ సంపూర్ణ జీవజగత్తు తమరు నిర్మించినదే. తమరి వల్లే ప్రతివారికి చైతన్యం లభిస్తుంది ప్రభు. తమరు పరమాత్మ, కానీ ఆత్మరూపంలో తమరే ప్రతి శరీరంలోనూ ప్రవేశిస్తారు. తమరిని ప్రార్థిస్తున్నాను ప్రభు. ఇప్పుడు ఈ శరీరం తేజస్సు నిండినదే, అయినప్పటికీ నిష్క్రియము నిర్జీవమైనది. అశరీరులై తమరు ఇందులో ప్రవేశించండి ప్రభు. ఇక తమరు ఈ అచేతన పురుషునిలో చేతనత్వం కలిగించండి. ఇతన్ని జాగృతం చేయండి ప్రభు. తథాస్తు. ఋషులారా, చిత్తానికి అధిష్టాన పురుషుడు 24 తత్వాలు నిండిన ప్రకృతిలో ఎంతవరకు ప్రవేశించడో అంతవరకు ప్రకృతి గుణాలు నిష్క్రియాలు నిర్జీవంగానూ ఉంటాయి. ఇది తెలుసుకోవడం ఎంతో అవసరం. పరమాత్మతత్వంతో ఆత్మ, ఆత్మకి అనంతరం అహంకారం, బుద్ధి, మనస్సు, వాటి వల్ల శరీరం చైతన్యవంతం అవుతాయి. ఈ జ్ఞానమే మనిషికి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు జ్ఞానం ప్రాప్తిస్తుందో అప్పుడు శరీరం నాశనం అవుతుందని, ఆత్మ కాదని మానవుడు తెలుసుకుంటాడు. అంతేకాకుండా ఆత్మ పరమాత్మలో విలీనమైనప్పుడు తప్పక ముక్తి లభిస్తుంది. ఔషధం సరైనదే ఇచ్చావా మానసి? ఇంతవరకు ప్రతిభకు గర్భస్రావం కాలేదు. ఆ ఔషధం గర్భస్రావానికే మహారాజా. మరి ప్రతిమ ఇప్పటి వరకు గర్భాన్ని ఎలా ధరించి ఉన్నది చెప్పు. మహారాజా, తమరు ధైర్యాన్ని వేడకండి, జాగ్రత్తగా వినండి. ఔషధం పరిమాణం ఎలా పెంచానంటే ప్రతిమ గర్భస్రావం వెంటనే అవ్వదు. మెల్లగా ఔషధం సేవించిన 3 దినాలకు జరుగుతుంది. ఎందుకు అంత ఆలస్యం? ఎందుకు? రాజనీతిలో శత్రువుని జీవించనివ్వరాదన్న తత్వాన్ని నువ్వు మరచిపోయావా మానసి? కొద్దిసేపట్లోనే గర్భస్రావమయ్యే ఔషధాన్ని నువ్వెందుకు ఇవ్వలేకపోయావు? మహారాజా, ఒకవేళ వెంటనే గర్భస్రావానికి ఔషధాన్నిస్తే అప్పుడు ఏమిటప్పుడు? అప్పుడు తమపై సందేహం వస్తుంది. ఎందుకంటే ప్రతిమకు తినిపించమని ఏ పాయసపు పాత్రనిచ్చారో అది తమరే నాకిచ్చారు.
3 దినములైన తరువాత ప్రతిమ కడుపులో నొప్పి ప్రారంభమై గర్భస్రావం జరిగినప్పుడు అప్పుడు తమనెవ్వరూ వేలెత్తి చూపించరు. అందరూ ఏమనుకుంటారంటే అవశ్యం ప్రతిభే ఏదో తప్పు చేసింది, అందుకే గర్భస్రావం జరిగింది అని. ఈ పని కోసం నేను నిన్నెన్నుకోవడంలో ఏ తప్పు చెయ్యలేదనుకుంటాను. నువ్వు చాలా దూరం ఆలోచిస్తావు, అందుకే నిన్ను సుమతితో పాటు ఇక్కడికి పంపాను. ఇక శుభ సమాచారం మేము ఎప్పుడు వినగలుగుతాం? సూర్యుడు అస్తమించే సమయాన మహారాజా. సూర్యుడు అస్తమిస్తున్నాడు మానసి. సూర్యాస్తమయంతో పాటుగా ప్రతిమ గర్భస్రావం కూడా జరుగుతుంది మహారాజా. చాలు. సగర మహారాజు, కేశిని మహారాణులు వశిష్ఠముని ఆశ్రమం నుండి తిరిగి రావడానికి ముందుగానే జరిగిపోవాలి. అలా ఎందుకంటున్నారు మహానుభావ? తమరికి మేమంటే ఇష్టం లేదా? లేదు మహారాజా, మాపై క్రోధితులై ఉన్నారా? క్రోధం మనిషికి శత్రువు మహారాజా. ఇక యోగి క్రోధం వంటి శత్రువుని తన మిత్రునిగా ఎలా చేసుకుంటాడు? తమరు అయోధ్య నగరానికి ఎందుకు రానంటున్నారు? ఎన్నో వసంతాలు నిరీక్షించాక మాకు పుత్రలాభం పౌత్రలాభం కలగబోతోంది. తమ వంటి దివ్య పురుషుల చరణస్పర్శతోటి అయోధ్యానగరం కూడా పునీతం అవుతుంది. ఇక మా పుత్రుడు పౌత్రునికి కూడా తమ ఆశీర్వాదము లభిస్తుంది. మా ప్రార్థనని తమరు కాదనకండి కపిలమునీంద్ర. కపిలమునీంద్ర, తమ అవతారం యొక్క ఉద్దేశ్యం పృథ్వీలోకములో జరగబోయే గంగావతరణం కోసం యోగ్యమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడమే. సగర మహారాజు, కేశినీ మహారాణుల పుత్ర ప్రపౌత్రులే గంగావతరణానికి కారణభూతులవుతారు. అందుకని తమరు మహారాజులను అనుగ్రహించండి. ఆ మహాప్రభువు ఇచ్ఛ. చూడు, సూర్యాస్తమయం కాబోతోంది. ఇంతవరకు ఎలాంటి సూచన లేదు. పాయసంలో నువ్వు కలిపిచ్చింది ఔషధమేగా? అవును మహారాజా, ఆ పాయసంలో మన మోసాన్ని కూడా కలిపి తాగించాను మహారాజా. సుమతి మహారాణి ఎక్కడున్నారు? సుమతి మహారాణి ఎక్కడున్నారు? సూర్యుడు అస్తమించాడు మహారాజా. गंगा मैया हर हर गंगे, जय 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 हर हर गंगे, हर हर गंगे, जय 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 हर हर गंगे। जय हो जय हो जय हो गंगा मैया, तेरी जय हो गंगा मैया, तेरी जय हो गंगा मैया।